ఫ్రెండ్స్ 10th క్లాస్ పాల్ సెట్ ఎగ్జామినేషన్ మ్యాథ్స్ క్వశ్చన్ చూడండి. యాజ్ అ రియల్ నెంబర్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ వచ్చేసరికి. యాజ్ 2023లో ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్. మన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ ది ఎక్స్పోషనల్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి ఫ్యాక్టరైజేషన్ ఇంటూ 156 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకు 156కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. 156 ఫ్యాక్టరేషన్ చూస్తే మనకి అదే సింప్లిఫికేషన్ చేస్తాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13 రావడం జరిగింది. అంటే 2 ఇంటూ 2 ఇంటూ అంటే 2 స్క్వేర్ రావడం జరుగుతుంది. ఓకే, 2 స్క్వేర్ రావడం జరిగింది. నెక్స్ట్ 3 పవర్ 1 రావడం జరిగింది. 13 పవర్ 1 రావడం జరిగింది. మనకి ఎక్స్పోషనల్ సమ్ చేయమని ఇవ్వడం జరిగింది. అయితే ఎక్స్పోషనల్ సమ్స్ కాబట్టి దెన్ 2 + 1 + 1 రావడం జరుగుతుంది. అయితే పవర్స్ ప్లస్ చేస్తున్నాం కాబట్టి అది ఆన్సర్ 4 రావడం జరిగింది. అంటే మనకి ఆన్సర్ వచ్చేసరికి 4 రావడం జరిగింది. క్లియర్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఫర్ ఎనీ నేషనల్ నెంబర్స్ n and 9 power n కెనాట్ ఎండ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద డిజిట్ అని చెప్పాడు. యూనిట్ డిజిట్లో ఫాలోయింగ్ ద డిజిట్ అనేది వన్ ఆఫ్ ది డిజిట్ అనేది మనకి వన్స్ ప్లేస్లో యాజ్ ఎ లాస్ట్ డిజిట్ ఏది రాకుండా ఉన్నదో మనకి దీంట్లో ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఇమ్మని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే మన సింప్లిఫికేషన్ చూద్దాం ఒకసారి క్లియర్గా. మన సింప్లిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే 9 స్క్వేర్ అయితే 18 1 వస్తుంది. 9 పవర్ 1 అయితే 9 వస్తుంది. 9 క్యూబ్ అయితే 729 వస్తుంది. 9 పవర్ 4 అయితే 1 వస్తుంది లాస్ట్ డిజిట్. అంటే మనకి 9 1 రావడం జరుగుతుంది. అయితే 9 1 రావడం జరుగుతుంది కానీ ఆన్సర్ మాత్రం సెకండ్ 2 అనేది మాత్రం రావట్లేదు. కాబట్టి మనకి 2 అనేది అది కెనాట్ ది లాస్ట్ డిజిట్ రావట్లేదు కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది. మనకు ఆన్సర్ అబ్జర్వేషన్ ప్రకారం చూడండి ఒకసారి క్లియర్గా. ఆన్సర్ 2 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Find the LCM of 12 and 42 is 10m plus 4. Find the value of m అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా 2023లో ఇవ్వడం జరిగింది పాల్ సెట్ ఎగ్జామినేషన్ ప్రకారం. ఫస్ట్ 12కి ఫ్యాక్టరేషన్ చూస్తున్నాను. 12కి ఫ్యాక్టరేషన్ వచ్చేసరికి 12 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2 ఇంటూ 3 రావడం జరిగింది. అలాగే 42 కూడా మనం అబ్జర్వ్ చేస్తే అది 2 ఇంటూ 3 ఇంటూ 7 రావడం జరిగింది. మనకి ఎల్సిఎం చూస్తే సింప్లిఫికేషన్ ప్రకారం ఎల్సిఎం చూస్తుంటే అది 84 రావడం జరిగింది. ఎల్సిఎం వచ్చేసరికి 84 రావడం జరిగింది. అయితే నాకు 84ని యాజ్ ఎ క్వశ్చన్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే 10m + 4 ఈజ్ ఈక్వల్ టు 84 రావడం జరుగుతుంది, తీసుకోవడం జరిగింది. అదే 4 అవతలితే మైనస్ అవుతుంది. అదే 84 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 80 రావడం జరుగుతుంది. 10m ఈజ్ ఈక్వల్ టు 80 రావడం జరుగుతుంది. దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు 80/10 రావడం జరుగుతుంది. దెన్ m ఈజ్ ఈక్వల్ టు 8 కరెక్ట్ ఆన్సర్ రావడం జరుగుతుంది మనం యూజ్ చేసే పర్పస్లో. యాజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 8 రావడం జరిగింది. ఓకే, మన ఆన్సర్ వచ్చేసరికి అబ్జర్వేషన్ చేస్తే అది 4th ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. యాజ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.